Hey guys, welcome back to your YouTube channel Crazy Stars World. ఫైనల్లీ మా ఇంట్లో ఆవకాయ పెట్టే టైం వచ్చేసిందనమాట. సీరియస్లీ నేను ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను తెలుసా ఈ ఆవకాయ కోసం. మా మమ్మీని అయితే నేను రోజు అడుగుతూనే ఉంటానన్నమాట. అమ్మ ఎప్పుడు పెడుతున్నావు ఆవకాయ, ఎప్పుడు పెడుతున్నావు అని. బట్ మా అమ్మ మాత్రం ఇప్పుడు కాదు ఇంకా బాగా ఎండలు రావాలని ఇన్ని రోజులు డిలే చేసిందనమాట ఆవకాయ పెట్టడానికి. ఓకే, ఇప్పుడైతే టైం వచ్చేసింది. మా అమ్మ అయితే నాకు కొంచెం పని చెప్పిందనమాట. ఏంటి అంటే మామిడికాయలు వాటర్‌లో డిప్ చేసి క్లీన్ చేయమని చెప్పింది. నేను ఆ ప్రాసెస్ చేస్తునేసరికి ఇంక నా చిటితల్లి ఊరుకుంటుందా? వామ్మో! నేను పని చేస్తే పాపం ఎక్కడ లేని బాధొచ్చేస్తుందండి నా బిడ్డకి. పరిగెత్తుకుంటూ వచ్చింది నేను చేస్తానని. ఇదే కాదు తన్షి మాత్రం నాకు ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తుంది తెలుసా. నేను తన్షితో డే ఇన్ మై లైఫ్ చేస్తాను. ఒకసారి చూడండి ప్రతీదీ హెల్ప్ చేస్తుందండి. అందుకే అంటారేమో కంటే కూతుర్నే కనాలి అని చెప్పి. సో ఇలా అయితే మేమిద్దరం కలిసి వాటర్‌లో మ్యాంగోస్‌ని డిప్ చేసి 15 ఆర్ 20 మినిట్స్ సోక్ చేసామనమాట. వై? బికాస్ ఇది మ్యాంగోస్ మీద ఏందంటే బ్లాక్‌గా ఫార్మ్ అయిందనమాట. సో దాన్ని క్లీన్ చేయటం కోసం అని చెప్పి సోక్ చేసాము. సోక్ చేసిన తర్వాత నేను అది క్లీన్ చేసే ప్రాసెస్‌లో ఉన్నాననమాట. సో తన్షి గాడైతే వెళ్ళి పాపం బొజ్జుంది. సో అందుకే మాకు ఏ డిస్టర్బెన్స్ లేదనమాట. లేకపోతే రచ్చ రచ్చ చేసేది. ఇలా మ్యాంగోస్ పైన మొత్తం బ్లాక్‌నెస్ క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్‌తో మంచిగా తుడిచి ఆరబెట్టామనమాట. సీరియస్లీ నేను ఏదైనా పని చేసేటప్పుడు నాకు పక్కన ముచ్చట్లు చెప్పేవాళ్ళుంటే అది ఎంత పనైనా ఈజీగా చేసేస్తాననమాట. అదే ఎవరూ లేకుండా నేను ఒక్కదాన్నే చేసుకునే సిచ్యువేషన్ వచ్చిందంటే ఎంతసేపటికి ఆ పని అవ్వదు. అదేందో కానీ అదొక చాలా ఈజీగా అనిపిస్తుంది. చేద్దాంలే అన్నట్టు. సో నాలాగా మీరు ఎవరైనా ఉంటే గనుక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో ఆ ప్రాసెస్‌లోనే నేనైతే మా అమ్మమ్మ మైండ్ తిని పడేశాను. పాపం మా అమ్మమ్మ ఆవిడ పని చేసుకుంటూనే నేను అడిగే క్వెషన్స్‌కి నేను మాట్లాడే మాటలకే సమాధానం చెప్పలేక అలిసిపోయింది. ఇక్కడైతే అమ్మమ్మ అయితే గల్లుప్పు ఉంటుంది కదా! దాన్ని రోట్లో ఏసి దంచుతుందనమాట ఆవకాయలోకి. అండ్ నెక్స్ట్ ఇలా అమ్మ వాళ్ళు మ్యాంగోస్‌ని తీసుకొని పీసెస్‌గా కట్ చేయటం స్టార్ట్ చేశారనమాట. ఏంటి ఇంత కొంచెం ఆవకాయ పెట్టుకుంటున్నారని మీకు డౌట్ రావచ్చు కదా! సీరియస్లీ చెప్పాలంటే మా అమ్మకి ఇప్పుడు కూడా ఆవకాయ పెట్టడం మీద ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకు అంటే చెప్పాను కదా ఇంకా ఎండలు రావాలంది అని చెప్పి. సో అలానే ఆగిందనమాట. బట్ సడన్‌గా ఏమైంది అంటే మా ఇంటి ఎదురు ఒక ఆవిడ బుట్టలో వేసుకొచ్చిందనమాట మ్యాంగోస్‌ని. సో అందరూ తీసుకుంటున్నారు. నేను ఇంకా ఊరుకోలేదనమాట. అందరూ పచ్చళ్ళు పెట్టుకుంటున్నారు. నువ్వు ఇంకెప్పుడు పచ్చడి పెడతావు అనేసరికి సరే అని చెప్పి ఒక 12 మ్యాంగోసే తీసుకుందనమాట. బట్ ఇప్పుడు మేము పెట్టే ఆవకాయ అయితే మాకు సరిపోదనమాట. ఎందుకు అంటే 1 ఇయర్ స్టోర్ ఉండాలి. ప్లస్ ఆవకాయ పెడుతున్నామంటే చుట్టాలకు పంపకుండా ఉంటామా చెప్పండి. అసలు చుట్టాలకు పంపితే వచ్చే హ్యాపీనెస్సే వేరు కదా. సో ఆ ప్రాసెస్‌లో మాకు ఈ ఆవకాయ పచ్చడి అయితే ఏమాత్రం సరిపోదు. మేము ఇయర్ ఎండ్ అయ్యే లోపల కంపల్సరీగా ఇంకొకసారి ఆవకాయ అయితే పట్టాల్సి ఉంటుంది మా ఇంట్లో. ఓకే, ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాము. ఇప్పుడైతే మనం పికిల్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుందామండి. సో మేమైతే 2 మానికల మామిడికాయ ముక్కలు తీసుకున్నాము. సో దాంట్లో 6 గిద్దల కారం, 6 గిద్దల ఉప్పు, 3 గిద్దల ఆవపిండి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతిపిండి తీసుకున్నాము. అండ్ అలానే చిన్నులపాయ ఉంటుంది కదా, చిన్నులపాయ రబ్బలనేవి వాటిని మన ఆప్షనల్ అనమాట. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సో అలా మన ఆప్షనల్‌గా వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీన్ని మొత్తాన్ని వెల్ మిక్స్ చేసాము. నాకు ఈ ఆవకాయ కడుపుతుంటే ఒకటి గుర్తొచ్చిందనమాట. అది ఏంటి అంటే మా కాలేజ్ డేస్‌లో మా కాలేజ్ క్యాంపస్‌లో మొత్తం మామిడికాయ చెట్లే ఉండేయనమాట. సో అదేంటంటే అన్‌సీజనబుల్ అనమాట. సో 365 డేస్ మ్యాంగోస్ అనేవి వస్తూనే ఉండేవి. అలానే నాకు ఆ టైంలో ఫాల్తూ అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. తన పేరు సాయి అనమాట. కానీ నేను ఫాల్తూ అని పిలుస్తాను. తనని నేను ఇంక మామిడికాయ చెట్లు ఎక్కించేదాన్ననమాట. అరే ఆవకాయ పెట్టుకోవాలిరా నువ్వు ఎక్కువ అన్ని కాయలు కోసేసేయి, మనం రేపు పొద్దున ఆవకాయ పెట్టుకొని నీకు ఇంత బాక్స్ తీసుకొస్తానని చెప్పి పాపం చెట్టు ఎక్కించేదాన్ని. వాడేం చేసేవాడంటే చెట్టు ఎక్కి సగం మిడిల్‌లో ఉండి అమ్మో నాకు భయమేస్తుంది నేను ఇంక దిగేస్తాను, అమ్మో నాకు భయమేస్తుంది నేను దిగేస్తాను అనేవాడు. అరే ప్లీజ్ రా అదొక్క కాయ కోసి తీయరా, అదొక్క కాయ కోసి దిగరా అని చెప్పి ఎన్ని కాయలు కోయించేదాన్ని వాడి చేత. అది తలుచుకుంటే నాకు ఇప్పటికి కూడా భలే నవ్వొస్తుందనమాట. పాపం వాడిని ఎంత ఇబ్బంది పెట్టేదాన్నో మామిడికాయల కోసం నేను ఆ టైంలో. మీకు కూడా ఇలా ఆవకాయ అయితే ఏమైనా మెమరీస్ ఉంటే అది కూడా తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈ గ్యాప్‌లో మా అమ్మమ్మ మేమేదో పెద్ద కష్టపడిపోతున్నాం అనుకోని పాపం టీ బ్రేక్ ఇచ్చిందనమాట.
ఆ టీని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ ఆవకాయ కలపడంలో బిజీ అయిపోయాం మేము. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ ఏంటి అంటే మన ఆప్షనల్ అనమాట. ఆప్షనల్ మీన్స్ మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఆయిల్‌ని ఆవకాయననేది మిక్స్ చేసుకోవాలి. సో, ఒక్కసారి మీరు కంపల్సరీగా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. నేను పర్ఫెక్ట్ కొలతలనేవి స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే చాలా ఈజీగా అయిపోతుందనమాట ఆవకాయ పెట్టుకోవటం మీకు కూడా. అండ్ ఇలా కలుపుకున్న ఆవకాయని మేమేం చేసాము అంటే, ఇదే బౌల్‌లో పెట్టేసి దాని మీద ఒక క్లాత్ కట్టేసామనమాట. ఎందుకు అంటే, నూనంతా పైకి వస్తుంది. ఒక 1 డే అలా పెడితే అప్పుడు జాడీలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అన్న ఇంటెన్షన్‌తో అలానే పెట్టేసింది అమ్మ. మేము చేసే గోలకో ఏమో తెలీదు కానీ, నా చిట్టి తల్లయితే నిద్రలేచి వచ్చేసిందనమాట. సో, ఇంక తను చేసే పని కూడా చూసేయండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ క్లాత్ తీసి చూసేసరికి పచ్చడైతే ఇలా ఉందనమాట. ఆయిల్ అంతా పైకొచ్చేసి. నేనైతే ఇక్కడ జాడీలో పచ్చడనేది పెడుతున్నాననమాట. ఈ జాడీ వచ్చేసి మా నానమ్మ టైందనమాట. మా అమ్మ పాపం చాలా అంటే చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంది ఇన్ని రోజులు. నాకు తెలిసి చాలామంది ఆవకాయ పెట్టిన తర్వాత ఈ టైం కోసం వెయిట్ చేస్తారు కదా! నేనైతే పక్కా ఈ టైం కోసమే వెయిట్ చేస్తానండి. అబ్బబ్బబ్బా! ఆ ఆవకాయ కలిపిన గిన్నెలో రైస్ పెట్టుకొని, కొద్దిగా నెయ్యి వేసుకొని, 1, 2 ఆవకాయ ముక్కలు కలుపుకొని తింటే ఉంటుందండి ఆ ఫీలు. హమ్మయ్య! ఈ జీవితానికి ఇంతకంటే ఏం కావాలిరా నాయనా అనిపిస్తుంది కదా! ఇప్పటిదాకా ఇలా మీరెప్పుడూ టేస్ట్ చేయకపోతే కంపల్సరీగా ఒక్కసారి టేస్ట్ చేయండి. ట్రస్ట్ మీ, దీనికి మించిన టేస్ట్ ఈ వరల్డ్‌లో ఏది ఉండదనమాట. అండ్ ఇక్కడితో అయితే ఈ వీడియోని స్టాప్ చేసేద్దాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. సో, నా నోటిఫికేషన్స్ మీ దాకా రావాలి కదా! ఓకే. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. టాటా బాయ్ బాయ్.